1 టాస్ గెలిచిన ఆర్సీబీ ఉప్పల్లో బ్యాటింగ్ చేస్తోంది. ఫాఫ్ డుప్లెసీ వికెట్ పడింది. 121 డెసిబల్స్తో సన్ రైజర్స్ ఫ్యాన్స్ గోల చేశారు. తర్వాత పటీదార్ వికెట్ పడింది. సేమ్ 121 డెసిబల్స్తో రచ్చ. తర్వాత కీలకమైన కోహ్లీ వికెట్ పడింది. మళ్ళీ 121 డెసిబల్స్తో స్టేడియం మొత్తం రీసౌండ్. ప్రత్యర్థులను చిత్తు చేయడం, వాళ్ళు నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంటే ఆ సైలెంట్ని వైలెంట్గా ఎంజాయ్ చేయడం. ఇప్పటివరకు ఈ సీజన్లో సన్ రైజర్స్ చేసింది ఇదే. వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన ఉత్సాహంలో ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వికెట్లు పడుతుంటే ఇదే రేంజ్లో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గోల చేశారు. కానీ సీన్ 2 సెకండ్ హాఫ్ 207 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ అరివేర భయంకరమైన బ్యాటర్లు ఒక్కరొక్కరుగా పెవిలియన్ దారి పడుతుంటే పూర్తి నిశ్శబ్దం. సైలెన్సర్గా పిలుచుకునే ప్యాట్ కమిన్స్ గ్యాంగ్ ఈ రేంజ్లో కుప్పకూలిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. 6 మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ బౌలర్లు ఈ రేంజ్లో రెచ్చిపోతారని కూడా ఎవ్వరూ అనుకుని ఉండరు. మ్యాచ్లో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ చాలు సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారో చెప్పడానికి. మొత్తానికి వరుస విజయాల భారీ విక్టరీలతో ఊపు మీద ఉన్న సన్ రైజర్స్కి ఆర్సీబీ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో పరిచయం చేసిందన్నమాట.